అందరికి ఒక లుచ్చగాడు ఏదో మాట్లాడుతున్నాడు, ఇన్నాక మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి లుచ్చగాడు విన్నారు కదా. మరి ఆ లుచ్చగాడు లక్షల కోట్లు సంపాదించిండు, తెలంగాణను మొత్తం దోచుకొని. ఏమన్నా వీళ్ళయ్య కష్టపడి సంపాదించిండా, మరి ఈయన కష్టపడి సంపాదించిండా? తెలంగాణను మొత్తం దోచుకుంటూనే కదా సంపాదించింది. ఫామ్ హౌజులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వేల వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, బయట దేశాలల్లో వేల వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? వీళ్ళేమన్నా కష్టపడి సంపాదించిరా? వీళ్ళయ్య కష్టపడి సంపాదించిండా? మరి వీళ్ళయ్య పాస్పోర్ట్ బ్రోకర్ దాంట్లో దొరికిండు, ఇప్పటికి కూడా కేసులు ఉన్నాయి. మరి పాస్పోర్ట్ బ్రోకర్ గాడు అని పిలవాలా? మరి ఇప్పటి నుంచి అట్నే పిలుస్తాం పాస్పోర్ట్ బ్రోకర్ గాడు అని. ఏదో అంటే చూసినావా, పండిత పుత్ర పరమశుంటా అని. అలాంటి కేసీఆర్ కడుపున ఇలాంటి లుచ్చాగాడు పుట్టిండు. ఇప్పటికి కూడా నీకు ఒక గౌరవిస్తున్నానంటే నీ అయ్య మొహం చూసి, నీ మొహం చూసి కాదు. ఏమన్నా పెద్ద నాలుగైదు మంది హీరోయిన్లను వేసుకొని తిరగగానే హీరోయిజం అనుకుంటున్నావా? నువ్వు మాట్లాడే మాటలు గౌరవం లేకుండా మాట్లాడే మాటలు. ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారు అని మాట్లాడాలి, అట్లా సంబోధించి మాట్లాడు. ఆ నోరు చేయబట్టే ఇంతవరకు వచ్చింది మీ పని. నీ అయ్య ఫామౌజులో పడుకుంటూ నువ్వు కుక్కోరినట్టు వదులుతున్నావు బయట రోడ్ల మీద. ఇంకా రోడ్ల మీద తిరిగే స్టేజ్కి తీసుకొస్తాడు మిమ్మల్ని. మాట్లాడేటప్పుడు పద్ధతిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా మర్యాదగా మాట్లాడు. అప్పుడు నీకు కూడా ఒక గౌరవం ఉంటుంది.